లో మొదలుపెట్టి జనవరిలో రిలీజ్, 79 రోజులు షూటింగ్ డేస్, అన్ని టైట్ స్కెడ్యూల్స్. ఈ మధ్యన మళ్ళీ బాలకృష్ణ గారికి యాక్సిడెంట్ అయిందని. నాకు యాక్సిడెంట్ అయిందండి, పెళ్ళయింది. యాక్చువల్లీ అది ఎనర్జీ బూస్టర్. నమ్ము రమ్య కాబట్టి రైట్ నౌ షీ సపోర్ట్. నా బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ కేమ్ ఫ్రమ్ హర్ అండ్ సినిమా చూసిన తర్వాత చివరిలోకి వస్తున్నప్పుడు ఆయన సార్వభౌమ అంటే ఆయన వస్తున్నప్పుడు పక్క తిరిగి ఇట్ వాజ్ రియల్లీ వర్త్ వెయిటింగ్ ఆల్ దిస్ టైమ్, గుడ్ మూవీ అని. ఇంతకుముందు సినిమాలు చూసిందండి? చూసిందండి, అన్ని సినిమాలు చూసింది. కంచె మాత్రం రాజుగారి గది టికెట్లు దొరకెళ్ళిందంట. చెప్పిందన్నమాట, కంచె చూద్దాం అనుకున్నాను, సీరియస్ సినిమా ఏంటి అనేది. రాజుగారి గది అమ్మాయికి తనకి కామెడీను హారర్ సినిమా అంటే ఇష్టం అన్నమాట. వాళ్ళ అమ్మగారేమో కంచె సినిమా బాగుంది వెళ్దాం రావే అంటే, కాదు రాజుగారి గదిలో కామెడీ ఉంటుందండి. సో నన్ను 2 మన సినిమాలు వెళ్ళామో పర్లేదు అని చెప్పి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, బాలకృష్ణ గారికి దెబ్బలు తగిలినాయి. సో వాట్ వాజ్ దట్? బాలయ్య గారు అంటే అది 2 జరిగినాయి సార్. ఒకటేమో మొరాకోలో ఈయన గుర్రం వేసుకొని వస్తున్నప్పుడు అటు ఇటు బాంబ్స్ పెట్టాం సార్. బేసికల్గా 2 వైపుల బాంబ్స్ వెళ్తే బ్యాలెన్స్ ఉండి దాని మోషన్ ఫార్వర్డ్ మోషన్ ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ టేక్ తీసాం, రెండో షాట్ తీస్తున్నప్పుడు రైట్ సైడ్దే పెళ్ళింది, లెఫ్ట్ సైడ్ పేలలేదు సార్. సో గుర్రం ఒక్కసారి ఇది పేలంగానే ఈ శబ్దానికి అది బాగా తిరిగింది. ఈయన ఫార్వర్డ్ మోషన్లో ఉన్నారు, వెళ్ళి చాలా స్పీడ్లో వస్తున్నారండి. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హార్స్ రైడర్ అండి. మొరాకోలో ఆ స్టంట్ మెన్ అందరూ ఈయనతో పోటీ పడలేకపోయేవాళ్ళు సార్. యాక్చువల్గా ఈయన ట్రాలింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ, గ్యాలపింగ్ ఆర్ ట్రాలింగ్. సో ఆయన ముందుకు పడ్డారండి. ముందుకు పడ్డారు, రోల్ అవుతున్నప్పుడు వెనక అనేకమైన హార్సెస్ వస్తూ ఉన్నాయండి. ఇట్స్ లైక్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సార్, రియల్గా షాట్ అన్నమాట. వస్తున్నప్పుడు అక్కడ ఉన్న చీఫ్ ఇలా అడ్డం, ఆ హార్సెస్ వచ్చి అడ్డం పెడితే అవన్నీ చాగినాయండి. అండ్ అది 3:30 జరిగింది. మళ్ళీ 5 ఆయన రెడీ అండి విల్ షూట్ అనేది. జార్జియాలో మేము షూట్ చేసినవన్నీ వైల్డ్ హార్సెస్ అండి. వి వెంట్ టు మౌంట్ కస్బేకి, అక్కడ అన్ని ఆ మౌంటైన్స్లో ఉండే హార్స్లు అండి. కొన్ని ట్రైన్డ్ హార్సెస్, కానీ ఈయనకు వచ్చిన హార్స్ బేసికల్గా అది అక్కడ వైల్డ్ హార్స్ అన్నమాట ఫస్ట్. సో దాని మీద ఆయన చేస్తున్నప్పుడు ఈయన ఈజ్ సూపర్ ఫాస్ట్ పర్సన్ అండి ఆయన. ఇవన్నీ కూడా తప్పించుకున్నారండి. ఒకరోజు ఆయన ఎప్పుడు నాతో అంటూ ఉండే, దిష్టి తగులుతుంది క్రిష్, దిష్టి అనేది. నేను పట్టించుకున్నాను కదండి, ఇది ఉంది కదా దిష్టి తగులుతుందని. అప్పుడు నేను ఆ హార్స్ ఎక్కి ఒక 2 రౌండ్లు వేసి వచ్చాను సార్. దాని తర్వాత ప్రాక్టీస్ చేసాం. స్టంట్ అసిస్టెంట్ శంకర్ ఆయన వెళ్ళి మొత్తం చూసుకొని వచ్చాడండి. ఈయన వచ్చారు, ఆయన హార్స్ అప్పుడు దాకా అన్ని స్టంట్స్ అయిపోయినాయి, రిస్కీ స్టంట్స్ అన్నీ చేశారు, అన్నీ అయిపోయినాయి. ఈ హార్స్ రిబ్లో ఆయన ఇలా కాలు పెట్టి ఇలా ఎక్కారండి. ఎక్కినప్పుడు ఇది ఊడిపోయి, బెల్ట్ అంతా ఊడిపోయి తపక్కన పడ్డారండి ఆయన. ఇట్ వాస్ ఒక్కసారి ఆయన అప్పటికే అన్ని యాక్సిడెంట్స్ అయినా, ఈ వాజ్ స్టిల్ యాక్టింగ్. జార్జియాలో పడంగానే ఒకసారి పక్కన అమ్మా అని అరిచారండి. ఒకసారి అసలు అంటే ఒకసారి పక్కన ఆయన అరిచిన అరుపుకే మనకి ఒకసారి అక్కడ చూపుని లాగినట్టు అయిందండి. సార్ అన్నా ఇంతే పక్క 2 నిమిషాలు కూర్చున్నారండి. కూర్చుని ఇది ఏమైంది కృష్ణ, బేసికల్గా నేను ఇప్పుడు ఒక రౌండ్ వేసి వచ్చాను, 2 రౌండ్స్. దెన్ శంకర్ అతను చూసుకున్నాడు, ఫైట్ అంతా చూసుకున్నాం, వాళ్ళందరూ ముట్టడించే సీన్ అండి. దెన్ ఆయన పక్కన అన్నమాట మొత్తం ఒత్తుకుపోయి ఇట్ వాజ్ రియల్లీ. సో అది అసలు షూట్ చేయలేని పరిస్థితి. ఆయన ఒక గంట రెస్ట్ అన్నారు, వెళ్ళి మళ్ళీ షూట్కి వచ్చారండి. ఇంకా అదైతే సార్ ఇది మరీ కష్టం సార్. బేసికల్గా ప్యాషన్ ఈజ్ 1 థింగ్, బట్ దిస్ ఈజ్ టూ మచ్ అండి. దెన్ అక్కడ ఉన్న పక్కన సెన్ గుడారిలో ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి దెన్ ఆయన అసలు షూట్ చేయలేని పరిస్థితి. అక్కడి నుంచి ఒక 4 రోజుల ముందే షూటింగ్ ముగించుకొని రావటం జరిగిందండి. ఆ బ్యాలెన్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో చేసామండి. అండ్ ద వే మన ఆ డైలాగ్ చూస్తే, నీ కొడుకు శిరస్సు నరికి వాడి తల మీద కాలు పెట్టిన సింహాసనం అధిష్ఠిస్తానంటే, దేక్ నా కొడుకు తల కాదు కదా అన్నప్పుడు, మళ్ళీ టీవీలో వచ్చినప్పుడు కానీ మళ్ళీ ఇంకోసారి చూసినప్పుడు కానీ, నా కొడుకు తల కాదు కదా అని ఇట్లా అంటాడు ఆయన చెయ్యి అన్నప్పుడు, ఈ అనగానే 3 సముద్రాల నీరు తాగి అన్నప్పుడు ఇట్లంటే గుర్రం సగిలిచ్చిద్దండి. వైల్ హీ వాజ్ యాక్టింగ్ సెవరల్ ప్లేసెస్. ఆయన లోపలికి రాగానే ఆయనతో పాటు ఆయన గుర్రాన్ని యాక్ట్ చేస్తూ ఉంటారు. నాకు 2వ రోజు 3వ రోజు అర్థమైందండి. నేను ఈ అందండి అనగానే నేనేమో డైలాగ్ చెప్తున్నప్పుడు ఒక రకంగా వెళ్ళి, సరే అలా ఎక్కడ గ్యాప్ వద్దు సార్, నా కొడుకు తల కాదు కదా, 3 సముద్రాల నీరు తాగి ముందు కురుగుతున్న నా గుర్రపు గట్ట కంటే మట్టిని కూడా ముట్టలే అని చెప్పాను. ఆయన 2-3 సార్లు ఈ 3 సముద్రాల నీరు తాగి నా గుర్రపడినాడు. నేను అడిగాను, సార్ ఇది అంటే, కృష్ణ గారు ఇది ఉంచండి, నేను ఇంకోటి చేస్తాను మీరు అడిగింది అని. ఇంకోటి నేను ఎప్పుడు ఇలాంటి కావాల్సి సార్ శివాజీ గారు లాగండి డైలాగ్ వెళ్తూ ఉండాలి సార్ మన ఒక రైమ్లో అని. ఎడిటింగ్లో చూసిన తర్వాత ఆయన చెప్పేవాళ్ళు కాదు, అది ఆయన ఇన్వాలంటరీగా వస్తుందో లేదో కూడా తెలియదు అన్నమాట. అలాగా నాకు 7-8 షాట్లు చూస్తే అర్థమైందండి, అమ్మ
ఈయన యాక్ట్ చేయటం కాదు, ఈ గుర్రాన్ని కూడా అనేది ఆ జంప్ చేయటం అనేది అది చేతక్ ఇన్స్పిరేషన్ అండి. పృథ్వీరాజ్ చౌహాన్ది చేతకు వెళ్ళి ఎగిరి దూకింది అనేది మనం చదువుకున్నాం. సో దాన్నే కొంచెం సినిమాటిక్గా చేసిందండి. ప్రతిసారి ఆయన వెళ్ళంగానే గుర్రాన్ని మచ్చిగా చేసుకొని ఒక హాఫ్ డే దాంతో తిరుగుతారండి. దాన్ని రియల్గా అది ఆయన మాట ఉంటుందండి. అది ఎక్స్ట్రాడినరీ ఫీట్ అండి యాక్చువల్గా. అండ్ ఆయన సర్వ శక్తులు ఒడ్డి ఆర్ ఎవ్రీథింగ్ హీ స్టార్టెడ్ బిలీవింగ్, బిహేవింగ్ లైక్ శాతకర్ణి అండ్ హీ డిడ్ దిస్ ఫిల్మ్స్. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం నేతృత్వంతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. చెన్నకేశ్వర రెడ్డి రిలీజ్ అయింది. అందులో ఒక సాంగ్ షూట్ చేయాల, రిలీజ్ తర్వాత జాయిన్ చేద్దాం అని చెప్పి ఒక సాంగ్, శ్రేయతో సాంగ్ ఒకటి రిలీజ్ తర్వాత జాయిన్ చేద్దాం అని చెప్పి టైం సరిపోక పర్లేదని చెప్పి రిలీజ్ చేస్తారు. ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వచ్చినాయి, కానీ వినయ్ గారు ఆశించినట్టు రాలా చెన్నకేశ్వర రెడ్డి. సో షూట్ చాలా డల్గా చేస్తున్నారు. సాంగ్ రిజల్ట్ వచ్చిన తర్వాత సాంగ్ షూటింగ్ చాలా డల్గా చేస్తుంటే బాలకృష్ణ గారు పిలిచి చెప్పారంట, వినయ్ గారు రిజల్ట్ మీద అంత అలా పెట్టేసుకోవద్దండి, దృష్టి అంత పెట్టుకోవద్దు, మీరు 100% చేశారు ఈ సినిమాకి. చేశానండి, నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను, నమ్మి ఈ సబ్జెక్టు బాగుందని నమ్మి, మీరు బాగా చేస్తారని నమ్మి, మిమ్మల్ని నమ్మి చేసాం. రిజల్ట్ మన చేతిలో లేదు, అది ఎప్పటికీ ఉండదు. మీ మీద నాకు ఇంత గౌరవం తగ్గలేదు, చాలా చాలా ఎక్కువ గౌరవం ఉంది. మీకు నాతో మళ్ళీ చేయాలనిపిస్తే మీరు కథ చెప్పండి, నేను రెడీగా ఉన్నాను చేయడానికి. వినయ్ గారు అసలు ఎంత ఎమోషనల్గా చెప్పారో, చాలా గ్రేట్ అండ్ ఆయన అని చెప్పి డైరెక్టర్కి ఎంత వాల్యూ ఇస్తారు. విగ్ బాగాలేదన్న, షర్ట్ బాగాలేదన్నా తీసి డైరెక్టర్ గారు అంతే, డైరెక్టర్ ఏం చెప్తే అది అంతే. ఇంకా అసలు మళ్ళీ వేరే మాట్లాడడం, ఇది ఎలాగా అది అలాగా అంటూ ఒక్కసారి అండి నేను 1-2 సార్లు ఫస్ట్ సమయం లేదు మిత్రమా ఆ డైలాగ్స్ వస్తున్నప్పుడు కొన్నిసార్లు ప్రతిసారి బాలకృష్ణ గారు నేనేం కొంచెం సార్ ఇలా కాదండి ఇలా వెళ్దామని, కొన్నిసార్లు ఇలా వెళ్దామని 1-2 సార్లు ఆయనకు అసహనం వచ్చేదండి. సార్ మమ్మల్ని వదిలేయండి ఒకటి చేస్తాం అని పక్కన కొంచెం లౌడ్ చేసేవాళ్ళు. బేసికల్గా బాగుంది సార్ అనగానే చూసేవాళ్ళండి. మళ్ళీ వచ్చి డైరెక్టర్ గారు మీరు చెప్పండి ఏం కావాలో చెప్పండి, ఇదండి చేసేద్దాం సార్, ఇది ఉంచుకోండి ఊరక, మా కోసం మేము చేసుకున్నాం, మీకేం కావాలి తీసుకోండి అనమాట. ఆయన ఈ సినిమా వస్తున్నప్పుడు ఫస్ట్ ఇంటర్వెల్లో తొడగొట్టించాం. నాకు చాలా చిరాగ్గా ఉంటుంది సార్, నీకు మాస్ రాదు నిజంగా నేను ఫస్ట్ నుంచి నేను కథగా ఎలాగుంటుందో గాలి సీను అది మాస్ క్యారెక్టర్, బట్ నేను అనుకున్న కథ అలాగుంది, అలా తీద్దాం. ఆర్ కంచె అనేది వేరే మరీ మాస్గా ఉన్న హీరోని తీసుకుంటే అదే విధంగా రాసుకునే వాళ్ళం. ఈ సినిమాలో ఆయన తొడగొట్టే అనేది అక్కడ అన్నమాట. బాలకృష్ణ గారు, కృష్ గారు మీరు ఓకేనా సార్? నేనే సార్ అడుగుతున్నాను సార్, మీరు కొడితే సూపర్ అండి, మన ఫ్యాన్స్ అందరికి చాలా బాగుంటుంది, బట్ మీకు ఓకే కదా సార్? నేనే సార్ అడుగుతుంది మీరేని. అయిపోయింది. జార్జియాలో షూట్ చేస్తున్నప్పుడు రామలక్ష్మణ్ మాస్టర్ చేస్తున్నారు సార్, ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా అన్నీ వస్తారండి అని. సినిమాలో ముష్టిఘాతాలతో వీళ్ళని చంపాలని ఒక చిన్నది రాసుకున్నాను సార్. ఆ రోజుల్లో కత్తులు ఎంత ఉన్నా కూడా ఈ రాజులు ఉండేదనేది. అక్కడ 9 మంది తోడేళ్ళు పాలు తాగిన యోధులు వచ్చినప్పుడు కూడా వాళ్ళని కూడా మెడ విరిచి ఇలా చేసి చంపుతారు. నెక్స్ట్ నహాపనుడిని కూడా ఇలా గుద్ది చంపాలన్నమాట. అప్పుడు అక్కేచక బదులు కానీ అవన్నీ చిన్న ఇన్ఫ్లుయెన్స్. నెక్స్ట్ ఈ చివరిలో డెమిత్రియస్ గాడు కూడా ఇలా పట్టు వచ్చేసి, అప్పుడు మనం నరసింహారాధకులు ఎక్కువ కాబట్టి ఆయన ఇలా పట్టుకొని గుద్దాలనేది. దాని ముందు రామలక్ష్మణ్ మాస్టర్ని అడిగానమాట, సార్ ఇంటర్వ్యూలో ఒక తొడగదా 2 తొడలు కొట్టాలి సార్ నాది. మాస్టర్ నవ్వారు, ఎలా కృషి గారండి? ఏముందండి చూపిస్తాం, ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తారు, ఠాక్ అంటారు. సరే ఏదో చేస్తాం, నేను చేసినప్పుడు షూట్ చేస్తే చాలా చండాలంగా ఉంది, మరి చూడటానికి బాగుంది కానీ పాప మాస్టర్స్ కష్టపడి ఇలా చేద్దాం, రే లక్ష్మణ ఇది కాదురా, రామ్ ఇది కాదురా అన్నట్టు వాళ్ళు చివరికి దే కాయిన్ దిస్ థింగ్ కావాల్సింది ఇదండి, ఇట్లా లేస్తాడు, ఇలా చేద్దాం అన్నమాట. చేద్దాం తర్వాత అలా జబ్బెలా అంటాడు. వాళ్ళు చెప్పిన దానికి ముందు అడిగాను. బాలకృష్ణ గారు చేశారన్నమాట. చేస్తున్నప్పుడు చాలా హైగా ఉంది. 18లోకి వచ్చిందండి. 18లోకి వచ్చిన తర్వాత సినిమాలో ఆయన ఒక్కసారి కూడా ఏలు పెట్టలేదండి. 18లో అయింది. నేను చూసిన తర్వాత మరీ కొంచెం ఎక్కువగా ఉందా, మరీ పైకి లేచి తాగ్ అని ఎలా ఉంటుందిరా అని చెప్పి నేను ఒక పైకి ఇలా లేచి ఇలా ఉండి వాళ్ళు కొట్టేసి పెట్టాను సార్. డబ్బింగ్ అప్పుడు బాలకృష్ణ గారు ఫోన్ చేశారు, కృష్ గారు మనకు 2వ తోడు కూడా కొట్టుంది కదా, పెట్టండి సార్ వర్కౌట్ అయింది అని.
నేను సార్ కానీ కొంచెం అంటే సార్ ఇది ఒక్కటి నా మాట అండి, సినిమా మొత్తం మీదే, ఇది ఒక్కటి నేను చెప్పాను కదండి ఎంజాయ్ చేస్తారు అని పక్కన మాట అంటే కన్విక్షను అండ్ అన్ని చేసిన హీరోకి తెలిసిపోద్దండి బేసికల్గా. నేను ఓకే సార్ అని చెప్పి పెట్టేశాను. మా ఎయిటర్కి అది కూడా యాడ్ చేయండి అనగానే థ్యాంక్ యూ సార్ అని అనగానే మరి చెప్పచ్చు కదా అండి, ఏం చెప్పంటారు సార్ మీరు 4 సార్లు వేయటం వద్దులే ఒకళ్ళ మాట వినాలి కదా, ఇది ఉంటే సూపర్ సార్ని. థియేటర్లో తేలిపోయింది థియేటర్. ఫస్ట్ వచ్చింది నేను సార్, నేను మర్చిపోయినప్పుడు రాగానే నచ్చాను సార్ అది. సో దట్ క్రెడిట్ గోస్ టు బాలయ్య గారు. కన్సీవ్ చేసింది నేనే, ఆయన అది అది లేకపోతే అందం ఉండేది కదా సార్. అది బిగినింగ్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, వాసిష్ఠిపుత్ర పులమావి స్టోరీ ఉంది. నవ్ యూ హ్యావ్ so much of groundwork. You have the costumes, you have the assets, props, you have the props, you have everything, and you have a great story too. And you have a trusting hero. Yeah, trust, and you have a market now. You have a market now. So what Vasishtiputra Pulamavi dan taluku happening. It's a long way to. How are you envisioning it? Long way to go, sir. There are other stories, you know. ఒక చిన్న కుతి అంటాం, అది హిస్టారికల్ సినిమా తీయాలి ఈ గౌతమిపుత్ర శాతకర్ణి అనేది, అది తీరింది సార్ యాక్చువల్గా. నౌ ఐ హ్యావ్ అదర్ స్టోరీ విచ్ ఐ వాంట్ టు రియల్లీ టెల్ ఫర్ లాంగ్ టైమ్. గౌతమిపుత్ర శాతకర్ణి ఇది వాసిష్ఠిపుత్ర పులోమి అవి తీయాలి అంటే బేసికల్గా నాకు ఆ కుతి తీరిపోయింది ఇప్పుడు. మళ్ళీ దాని మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ అర్జ్ మళ్ళీ ఎప్పుడు ఆ ఇంట్రెస్ట్ వచ్చిద్దో అప్పుడు. బట్ మళ్ళీ ధైర్యం చేయండి సార్, ఇదేదో పిచ్చి మూర్ఖత్వంగా ఆ ప్యాషన్ని 79 రోజుల్లో మళ్ళీ మీరు ఇదే సినిమా ఇచ్చి చేయమంటే చేయలేము సార్. ఐ డోంట్ థింక్ దిస్ మ్యాజిక్ వోంట్ హ్యాపెన్ అగైన్. ప్రస్తుతానికి నోరు మూసుకొని నేను ఇంకో కథ వేరే కథ చేసుకుంటూ కూర్చుంటాను సార్. మళ్ళీ అంత సాహసం అప్పుడే చేయండి. ఓకే, సో మీలో ఆ కుతి మళ్ళీ కలగాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్, ఫెంటాస్టిక్ జాబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వేదం సినిమా చూసి నేను థియేటర్లో ఉన్నప్పుడు నాకు రమ్మక్క ఫోన్ చేసి అర్జెంట్ ఇంటికి రా జక్కన మాట్లాడతారంటే నేను జనరల్గా బాగుందో బాగాలేదో చెప్తారు, బేసికల్ జనరల్ కూర్చుంటాను. ఎందుకంటే అప్పుడే సాన్నిహిత్యం పెరిగింది. మీరు మగధీర చేస్తూ రికార్డింగ్ చేస్తున్నప్పుడు నేను వేదంకి అక్కడే అదే ప్రసాద్ ల్యాబ్లో తిరుగుతా, మీకు తెలియకుండా చాటుగా మగధీర సినిమా చూస్తూ ఉండేవాడిని. అక్కడ వచ్చేసరికి బయట రఘు గారు వీళ్ళందరూ టీవీలు కెమెరాలు ఉన్నాయి, వీళ్ళు కూడా వచ్చారేంటి ఏదో ఉందిలే అనుకున్నాను మన సంబంధించింది. పైకి వచ్చేసరికి మీరు కూర్చోబెట్టి దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఐ ఎవర్ గాట్. ఈరోజు మళ్ళీ ఇక్కడ కూర్చోవటం ఇట్స్ వన్ ఆఫ్ ద మీరు ఉన్నారని చూడటం కాదు, ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రైడ్ మూమెంట్స్. నేను ఒక మంచి సినిమా తీశాను, మళ్ళీ రాజమౌళి గారు నన్ను పిలిచి మళ్ళీ కూర్చోబెట్టుకున్నారనేది నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీరు ట్వీట్ చూసి నేను ఫోన్ చేస్తే బుర్రా సాయి మాధవ్ గారికి ఇచ్చిన అద్భుతమైన మీరు అన్నారు ఆ 33 కత్తులు కలిపి చేసిన అఖండ కరవాలం ఏదైతే ఉందో అది ఆయన కలవన్నట్టు నాకు ఇంటర్వ్యూ మీరు ఇచ్చిన అతి గొప్ప ప్రశంస అండ్ అతి గొప్ప సర్టిఫికేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఐఎమ్ హార్ట్ ఫెల్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.